అంటే డాక్టర్ గారు ఇక్కడ ఇంకొక పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. చాలా మంది తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఒక మానసిక సంఘర్షణకి ఈరోజు తల్లిదండ్రులు గురవుతున్నారు అంటే నిజంగా నేను కూడా చాలా మందితో మాట్లాడినప్పుడు వాళ్ళ కళ్ళ వెంట వచ్చే కన్నీటి వెనక ఎంత బాధ ఉందంటే పిల్లల్ని గట్టిగా ఏదైనా అంటే ఏం చేసుకుంటారో అన్న ఒక భయం. 2 నన్నే అనుమానిస్తున్నావా అని చెప్పి తల్లిదండ్రులనే బ్లాక్‌మెయిల్ చేసే పరిస్థితులు. నా మంచి కోసమే చెప్తున్నారుగా అని కూడా తెలుసుకోలేని అంత పరిస్థితుల్లోకి యువత ఈరోజు వెళ్ళింది అంటే అతిశయోక్తి కాదు. తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సంఘర్షణ అంటే అటు భార్యాభర్తలు ఇద్దరూ మాట్లాడుకుంటారేమో గానీ, ఆ కుటుంబంలో ఇంకొక వ్యక్తికి గూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈరోజు తల్లిదండ్రులు గూడా ఉన్నారు. వాళ్ళందరినీ చూస్తే నిజంగా ఈ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు శ్రమ పడుతున్నారు. ఎన్నో కోరికలను చంపుకొని, పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఏవైతే బాటలు వేస్తున్నారో, ఆ తల్లిదండ్రులకు ఈ పిల్లలు చేసే మిస్టేక్స్ వల్ల వారి కలలు కన్నీటిగా మారుతున్న పరిస్థితి. ఏం చేయాలంటారు? అంటే పిల్లల్ని ఫస్ట్ అయితే నుంచే దారిలోకి బేసికల్‌గా తెచ్చుకోవాలా? వంశీ గారు యాహ్! ఇప్పుడు అంటే నేను ఒక 2 మినిట్స్ టైం తీసుకుంటా ఇక్కడ. యాహ్! ఖచ్చితంగా. ప్రపంచంలో ప్రతి దేశము మనిషి ఆనందంగా ఉండడానికి, సుఖంగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి ఒక్కొక్కటి కనిపెట్టింది. హ్మ్. మనము ఏమిచ్చినామంటే సంస్కృతి సాంప్రదాయాలను ఇచ్చినాం, కుటుంబ వ్యవస్థనిచ్చినాం. యాహ్! ఈ దేశం గొప్పతనం. ఇప్పుడు మనం కొత్తగా మనుషులుగా పుట్టి ఒక 100 ఏండ్ల నుంచి మనిషి ఎలా బతకాలి, ఈ పెళ్ళి ఎలా చేసుకోవాలి, పిల్లల్ని ఎలా కనాలి, ఆనందంగా ఎట్లా ఉండాలి, ఏది దుఃఖాన్ని ఇస్తది, ఏది ఆనందాన్ని ఇస్తది అని మనకు అనుకుంటలేం. హ్మ్. కొన్ని లక్షల సంవత్సరాల సివిలైజేషన్ యాహ్! జరిగింది. కాకపోతే గత 60-70 సంవత్సరాల్లో తీవ్రమైన మార్పులొచ్చాయి. హ్మ్. అది ఎందుకంటే ఆ కనెక్టింగ్ లింక్ మిస్ అయిపోయింది. ఏదైతే మన సంస్కృతి ఉందో దాన్ని నెక్స్ట్ తరానికి మనం ఇవ్వడంలో విఫలమైనాం. అంటే ఇక్కడ ఇంకో విషయం గూడా మనం మాట్లాడుకోవాలి డాక్టర్ గారు. చాలా మందితో మనం మాట్లాడుతున్నప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటంటే, ఇందాక నేను మీకు చెప్పింది గూడా. చదువు పేరుతోనో, ఉద్యోగం పేరుతోనో పల్లెలను వదిలి పట్టణాలకు రావాల్సిన పరిస్థితి. తల్లిదండ్రుల అక్కడున్న పరిస్థితిని వదిలేసి వాళ్ళిక్కడికొచ్చి పిల్లలతో ఉండే పరిస్థితులైతే లేవు. పిల్లలు స్వతహాగా ఎదగాలి, స్వతహాగా ఎదుగుతున్నారు అన్న ఒక అపోహలో తల్లిదండ్రులు ఉంటున్నారు. సో, ఈ గ్యాప్ అనేది ఫుల్‌ఫిల్ చేయటం కష్టమవుతుంది. అంటే ఒక తరాన్ని అప్‌గ్రేడ్ చేసుకుంటున్నాము అనుకుంటున్నాం. అప్‌గ్రేడ్ కావాల్సిన పరిస్థితులు కూడా. కానీ ఈ అప్‌గ్రేడ్ కన్నా కూడా అసలు మన మూలాలే దెబ్బతింటున్న పరిస్థితి. ఈ మూలాలు దెబ్బతినకుండా ఉండాలంటే అయితే ఇక్కడ ఎక్కడ మిస్టేక్ జరుగుతుందంటే నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు పిల్లలకి చాలా క్లియర్ కట్ అవగాహన ఉండాలి. అంటే ఇప్పుడు అంటే పిల్లలకనే కాదు ప్రతి ఒక్కరు కూడా పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ మనిషి జీవిత లక్ష్యం ఆనందం. సో మన పెద్దలు మనకి 100 సంవత్సరాలు బతికే వాళ్ళం. ఇప్పుడంటే అది 60కి వచ్చింది కానీ 100 ఏండ్లు బతికితే మొదటి 25 సంవత్సరాలు ఏం చేయాలా, తర్వాత 25 నుంచి 50 ఏం చేయాలా, 50 నుంచి 75 ఏం చేయాలా, 75 నుంచి 100 ఏం చేయాలా, చాలా క్లియర్ కట్గా ఉంది. ఫస్ట్ 25 సంవత్సరాలు బ్రహ్మచర్య విద్యాభ్యాసం. అప్పుడు మనిషి ఆనందంగా బతకడానికి కావాల్సిన స్కిల్ లెర్నింగ్ ప్రాసెస్ అది. అన్నీ నేర్చుకుంటారు. 4-5 భాషలు నేర్చుకోవాలి. ఏదన్నా ఒక మంచి హాబీస్, మ్యూజిక్, బుక్ రీడింగ్, కవితలు రాయడము, ఆర్ట్స్ చేయడం నేర్చుకోవాలి. సో ఫోకస్ అంతా కూడా విద్యార్థి పని ఏంటంటే విద్యను అభ్యసించడం. అంటే నెక్స్ట్ 75 సంవత్సరాలు ఆనందంగా బతకడానికి కావాల్సిన స్కిల్స్ అని అక్వైర్ చేసుకుంటాం. అది కాకుండా వేరే ఫోకసే లేదు అప్పట్లో. అంటే ఇప్పుడు కూడా కానీ అదే చేయాలి. కానీ ఇప్పుడు ఒక బర్డెన్ అయిపోయింది. చదువు అనేది ఒక బర్డెన్ లాగా చూస్తున్నాము. ఎంతసేపు ఎంజాయ్మెంట్ అనేది మనం చేస్తున్న రొటీన్ పనిలో ఆనందం కాకుండా ఆనందాన్ని సపరేట్గా అంటే సినిమాకి వెళ్ళి ఎత్తుకోవడమో, పబ్కి వెళ్ళి ఎత్తుకోవడమో, క్లబ్కి వెళ్ళి ఎత్తుకోవడమో, లేకపోతే ఏదైనా ఒక వస్తువు తీసుకొని డ్రగ్స్ తీసుకొని ఆనందాన్ని పొందడమో ఇట్లాంటి లైఫ్ స్టైల్ వచ్చింది. ఇది అంటే అవగాహన లేకపోవడం. మనం చేస్తున్న పనిలో చాలా ఆనందం ఉంటుంది, చదువుకుంటే చాలా ఆనందం ఉంటుంది, కష్టపడడంలో చాలా ఆనందం ఉంటుంది, మనం కొత్త స్కిల్ నేర్చుకుంటే ఆనందం ఉంటుంది, కొత్త భాష నేర్చుకుంటే ఆనందం ఉంటుంది. ఫస్ట్ 20 సంవత్సరాలు విద్యాభ్యాసానికి డెడికేట్ చేయాలి. 25 to 50 ఇయర్స్ గృహస్థ లైఫ్, మంచి ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలి. మ్యారేజ్, పిల్లలు, డబ్బులు సంపాదించుకోవడం, సుఖంగా ఉండడం. ఆ 50 తర్వాత పిల్లలకి వాళ్ళు సెటిల్ చేసే లైఫ్లో మనం వానప్రస్థాశ్రమం అంటే సేవా కార్యక్రమాలు చేయాలి. 75 నుంచి 100 వరకు అది రిటైర్మెంట్ ఏజ్, సమయం అయిపోతుంది, మనం అంటే దగ్గర పడుతుంది మరణము, అప్పుడు ఏం చేయాలా అనే ఏం ఆలోచన చేయాలా అని ఉండాలి. అది సన్యాస లాస్ట్. సో ఈ అవగాహన అసలు బేసిక్ ఇది చాలా చిన్న విషయము. ఈ అవగాహన లేదు. వీళ్ళు ఏమని ఆలోచన ఉందంటే తప్పులు జరగడానికి కారణం ఏంటంటే ఈ జీవితం ఇన్ఫినిట్ గా ఉంది, అనంతంగా ఉంది, నా శక్తి అనంతం ఉంది, నేను ఈజీగా మోసం చేయగలను, ఈజీగా తప్పులు చేసుకోగలను, ఈజీగా ఎస్కేప్ కాగలను. అంటే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, క్షణికానందము, క్షణికావేశం. క్షణికంగా దొరికే ఆనందం కోసం ప్రయత్నం చేస్తున్నారు, క్షణికావేశంతో అన్ని పనులు చేస్తున్నారు.